పెద్దపల్లి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఆయనను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు ప్రాజెక్టులు పెన్షన్లు ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో రకాల చర్యలు చేపట్టారు. ఆయన ఆశయాలు మరవలేనివని కూడా మాట్లాడారు. అతని ఆశయాలకు మేము వెన్నుంటనే ఉండి నెరవేరుస్తామని కొనియాడారు. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతిని పురస్కరించుకొని డిసిసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేని లోటు మనం ఎవరిని తీర్చలేము. ఒక మహా గొప్ప నాయకుడు, మంచి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం పాపం ప్రాణాలు అర్పించినటువంటి మహా ముఖ్య నేత. ఈరోజు ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును ముందు చూపుతోటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి అదేవిధంగా మిడ్మానేరు 25 టీఎంసీల మిడ్మానేరును కూడా శంకుస్థాపన చేసి ఇవన్నీ రైతులకు ఎన్నో రాయితీలు ఇచ్చి అదేవిధంగా ఒకటే కలంపోటుతోటి రుణమాఫీ చేసినటువంటి మా గొప్ప వ్యక్తి. పేదలకు కరెంటు బిల్లు కూడా ఒక ఫ్యాను ఫ్రీ అని వాళ్ళకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చి ఈరోజు ఆయన పేద ప్రజలకు మహిళలకు ఎన్నో గవర్నమెంట్ పథకాలను ప్రవేశపెట్టి అందరి మనసులో నిలిచిపోయినటువంటి మా గొప్ప నాయకుడు. మరి ఆయనని ఈరోజు ఆయన లేని లోటు మనం తీర్చలేము. ఇలా ఆయన చేసినటువంటి ప్రజా కార్యక్రమాలు, రైతు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మరి ఈరోజు కొన్ని పార్టీలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి మరి ఆయనను విమర్శించే స్థాయికి వచ్చింది. ఆయన మోచేతి కింద నీళ్లు తాగి ఇలా ఆయనతోటి రాజకీయాలు నేర్చుకొని ఆయనను విమర్శించేటువంటి స్థాయి ఇలా ఉన్నటువంటి పార్టీలకు ఉంది. ఇప్పుడే కానీ ఆకాశం మీద ఉమ్మెత్తే ముఖం మీద పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒక గురువులాగానే చూడాలి తప్ప మీరు ఇవాళ గురిగిన శాస్త్రాలు చెప్తా ఉన్నారు. మేము కట్టిన ప్రాజెక్టులను అన్ని మీ ఖాతాలు వేసుకొని మేము కట్టామని చెప్తున్నారు. సిగ్గుసేటు. ఇప్పటికైనా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. ఇలా రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఒక కార్యక్రమాలను ముందు తీసుకుపోతూ ఇవాళ మహిళలు పావుల బట్టి ఎన్ని కార్యక్రమాలు చేసారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అన్ని పార్టీలకు, ఒక కాంగ్రెస్ పార్టీకి కాకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చిండ్రు. ఇలా డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాలు ఏ ప్రభుత్వం చేయొద్ది ఆయన చేసిండు. ఇప్పుడు ఆయనను మర్చిపోకుండా ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలను ముందుకు పోయి ఆయనను బతుకున్నంత వరకు ఆయన బాటలో నడిచి ఆయన చిరస్థాయిగా గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలను నెరవేర్తామని సందర్భంగా తెలియజేస్తాను.